హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఏం చేస్తున్నారు, వీళ్ళంతా ఎవరు, నీకెందుకు పసుపు కుంకుమ పెడుతున్నారు అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. నేను మీతో షేర్ చేసుకోలేదు ఫ్రెండ్స్. అదేమిటంటే ఇప్పుడు నేను 5 months ప్రెగ్నెంట్ ఫ్రెండ్స్. అందువల్ల మా అక్క, మా వదిన వాళ్ళ నాన్న, మా నాన్న, మా అక్క వాళ్ళ ఆడపడుచు కూతురు, వాళ్ళ బాబు అందరూ వచ్చారు ఫ్రెండ్స్ నన్ను చూసుకొని వెళ్ళేదానికి, అలాగే పసుపు కుంకుమ ఇచ్చేదానికి వచ్చి ఇంకా పసుపు కుంకుమ పెట్టారు. ఇప్పుడు పెడుతుండేది మా అక్క ఫ్రెండ్స్. ఎందుకో మా అమ్మ గుర్తు వచ్చేసి ఏడుపు వచ్చేసింది ఫ్రెండ్స్, కానీ కంట్రోల్ చేసుకున్నాను. ఇంకా బయట ఏడిస్తే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు అనేసి హ్యాపీగా వచ్చారు. హ్యాపీగానే పోనీ నా నుంచి ఎందుకు వాళ్ళు మూడు అప్సెట్ అయ్యేదనేసి లోపలే కంట్రోల్ చేసుకొని బయట నవ్వుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ నేను. ఇంకా నెక్స్ట్ మా నాన్న వాళ్ళెవరు ఏమి అట్లా అనేసి మా అక్క వాళ్ళు ఆడపడచ్చు అడుగుతుంది. వాళ్ళు మా అత్త మామ ఫ్రెండ్స్. వాళ్ళు కూడా లేరు, చనిపోయినారు ఫ్రెండ్స్. అబ్బాయి ఫోటోలో వచ్చి మా అమ్మ ఫ్రెండ్స్. అంటే ఈరోజు అంటే 16వ తేదీ 9వ నెల 2025 సంవత్సరము. ఈరోజు మంగళవారం వేరే ఫ్రెండ్స్. అది మా అమ్మ గుర్తుకి ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇది జరిగి కూడా ఇలా పసుపు కుంకుమ పెట్టి కూడా నాకు 15 రోజుల పైన అయిపోతుంది ఫ్రెండ్స్. అది మీకు ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ పితృపక్షాలు వేరే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పితృపక్షాలు అంటే చనిపోయిన వాళ్ళకి పూజలు చేసేదంట, అది వేరే. ఈ పితృపక్షంలోనే మా అమ్మ మొదటి వర్ధంతి వేరే ఫ్రెండ్స్ ఈరోజు. అదే గుర్తుకే నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. మీరేమీ అనుకోకండి, ఎప్పుడో జరిగింది ఇప్పుడు పెట్టారు అని అనుకోవద్దండి ఫ్రెండ్స్. చేయాలి అనుకున్నాను ఈరోజు ఈ వీడియో చేశాను. నెక్స్ట్ మా అక్క వాళ్ళ ఆడపడుచు కూతురు ఫ్రెండ్స్ పసుపు కుంకుమ పెడుతుంది. ఎంత ఉన్నా కూడా అమ్మ లోటు అన్నీ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా అమ్మలేని లోటు ఎవరు తీర్చలేరు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆమె డబ్బులు పెడుతుంది ఫ్రెండ్స్, ఏమైనా తీసుకోని. నేను వద్దు అంటున్నాను, అయినా ఆమె ఇచ్చింది. సరే ఫ్రెండ్స్, మీకు కూడా ఇలా 5వ నెలలో మీ పేరెంట్స్ వచ్చి ఇలా పసుపు కుంకుమ ఇచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.